వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. కెనడాలో స్థిరపడాలనుకుంటున్నారా? ఐఈఎల్టీఎస్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎఫ్ఎస్డబ్ల్యూ మరియు పిఎన్పి గురించి గందరగోళంగా ఉన్నారా? సరైన మార్గదర్శకత్వం లేదా? చింతించకండి. ఎక్సెల్లా ఇమ్మిగ్రేషన్ చివరి వరకు మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీ తర్వాతి తరం కోసం ఉత్తమంగా ప్లాన్ చేయండి. ఎక్సెల్లా ఇమ్మిగ్రేషన్ కెనడాలో స్థిరపడాలని మీ కలలను నిజం చేస్తుంది. మరిన్ని వివరాలు తెలియజేయడానికి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ సీనియర్ ఇమిగ్రేషన్ కౌన్సిలర్ భార్గవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో భార్గవి గారు. హలో అండి. అసలు ఎక్సెల్లా కంపెనీ గురించి చెప్పండి. అదేవిధంగా మీరు ఎటువంటి సర్వీసెస్ అందిస్తారు? ఇక్కడ ఎక్సెల్లా గురించి చెప్పాలి అనుకుంటే ఎవరికైతే మోర్ దాన్ 15 years ఒక ఓవర్సీస్లో ఎక్స్పీరియన్స్ ఉందో అట్లాంటిది ఒక లైక్ కన్సల్టెన్సీ వచ్చేసి. రైట్. భార్గవి గారు, ఎక్సెల్లా కంపెనీ గురించి చెప్పండి. అదేవిధంగా మీరు ఎటువంటి సర్వీసెస్ అందిస్తారు? నేను వచ్చేసి కేపీహెచ్బి బ్రాంచ్ నుండి. అండ్ మీరు ఇక్కడే ఉంటారు, మీకు కేపీహెచ్బి బ్రాంచ్ వచ్చే మీట్ అవ్వాలా అంటే అలా ఏం లేదు. మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీలో వచ్చేసి 3 branches ఉన్నాయి, గుంటూరు, విజయవాడ అండ్ వైజాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మాదాపూర్ ఉంది, కేపీహెచ్బి ఉంది. అండ్ యూఎస్ఏలో మనకి మినియాపోలిస్ మెయిన్ బ్రాంచ్ అనేది ఉంది. సో ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా సరే మీరు లైక్ సోషల్ మీడియాలో అయినా మీరు మాకు కనెక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ బ్రాంచెస్కి వచ్చైనా సరే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఆ పర్టికులర్ పర్సన్ని మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు బ్రాంచెస్కి వచ్చినట్లయితే. రైట్. కెనడా పిఆర్ అంటే ఏంటి? ఏ విధంగా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది? కెనడా పిఆర్ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇదేంటి అంటే లైక్ నార్మల్ ఏ వీసా చూసుకున్నా మనకి టెంపరీ వీసా అనమాట. అక్కడ ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా అక్కడ ఉండడానికి ఉండదు. ఏ కంట్రీ చూసుకున్నా కానీ అక్కడ వర్క్ చూసుకొని మనం ఆ టైం పీరియడ్ లోపు రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఈ పిఆర్ వచ్చేసి మనం లైక్ ఫ్యామిలీ తోటి సెటిల్ అయిపోవచ్చు. 3 years స్టే ఉన్నట్లయితే మనం ఈ కెనడా పిఆర్కి పర్మనెంట్ సిటిజన్షిప్ వస్తుంది. రైట్. కెనడా పిఆర్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటారు? ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏం చెప్తారండి? ఇక్కడ మెయిన్గా పిఆర్కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయి ఉంటుందో వాళ్ళకి మినిమం 2 years మీకు ఎనీ ఫీల్డ్ ఉన్నా కానీ మీరు పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు కొంతమంది మాస్టర్స్ చేసి ఉంటారు, వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఈ పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఓన్లీ ఈ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అనా అంటే అది కూడా కాదు, మనకి ఏజ్ లిమిట్ కూడా చూస్తారు. అండ్ ఎవరికైతే మనకి 18 నుండి స్టార్ట్ అవుతుంది, 35 వరకు కూడా మనకి ఫుల్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ప్రతిదీ పాయింట్స్ బేస్డ్ పైన ఉంటుంది. మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ 100 67 points మీట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే బెనిఫిట్స్ ఏముంటాయి కెనడా పిఆర్కి సంబంధించి? మెయిన్గా ఇక్కడ మీరు పిఆర్ త్రూ కనుక మూవ్ అయితే మనకి చాలా బెనిఫిట్స్ అనేది కెనడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మీరు ప్రైమరీ పర్సన్ అని అనుకుందాము, మీరే అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవాలా అంటే అది కాదు. మీతో పాటు డిపెండెంట్ వస్తారు కదా ఫ్యామిలీ త్రూ వెళ్తున్నప్పుడు, వాళ్ళు కూడా మీతో పాటు ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్కి వచ్చేసి 18 years వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇవి మాత్రమేనా అంటే కూడా కాదు, లైక్ హోల్ ఫ్యామిలీకి ఫ్రీ మెడికల్స్ అనేది కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ మీకు సిటిజన్షిప్ వస్తుంది అని చెప్పాను ఇందాక. ఈ సిటిజన్షిప్ కార్డ్ మీతోటి ఉంది అనుకుంటే మీరు 94 countries ట్రావెల్ చేసే ఛాన్స్ మీకు కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. ఇప్పుడు చాలామంది యూఎస్ఏ వెళ్ళాలి అనుకుంటే లైక్ వీసా ఇంటర్వ్యూస్ ఉంటాయి, దానికి భయపడి ఆగిపోతూ ఉంటారు. ఈ సిటిజన్షిప్ కార్డ్ త్రూ వెళ్తే కనుక మీకు వితౌట్ వీసా ఇంటర్వ్యూ మీరు యూఎస్ఏ కూడా ట్రావెల్ చేసే ఛాన్స్ కెనడా గవర్నమెంట్ అందిస్తుంది మనకి. రైట్. మీ కంపెనీ ఏ కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తుందండి పిఆర్ అనేది? పిఆర్ వచ్చేసి మెయిన్గా కెనడా అండ్ ఆస్ట్రేలియా, జర్మనీ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే దేనికి ప్రొవైడ్ చేస్తాము అంటే ప్రతిదానికి చేస్తాము, బట్ కానీ క్లయింట్ దేనికి ఎలిజిబుల్ ఉన్నారు బేస్డ్ ఆన్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఇన్విటేషన్స్ కూడా రావాలి. మనం ఏదో వస్తున్నారు తీసుకున్నాము అనేది కాకుండా వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది, సో వాళ్ళకి గైడ్ చేస్తాము. ఫస్ట్ మీ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది, ఇది తీసుకుంటే బెటర్. వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ ఏదైనా ఆలోచిస్తున్నా ముందు గైడెన్స్ ఇస్తాము. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైతే ప్రిఫర్ చేయాలో అది ప్రిఫర్ చేసి గైడ్ చేస్తాము. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే ఏంటండి? ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి లాంచ్ చేస్తాము. అసలు ఎక్స్ప్రెస్ ఎంట్రీ దాకా వెళ్ళాలి అని అంటే అంతకంటే ముందు మనం ఒక 2 steps కంప్లీట్ చేయాలి. అదే మనం ఈసీఏ అంటాము, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. సో ఇదేంటి అంటే మీరు బ్యాచిలర్స్ చదవాలి అప్పుడే ఎలిజిబుల్ అవుతారు అన్నాను. సో ఆ చదివిన బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేశారా లేదా అనేది కెనడా గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ ఈ రిపోర్ట్ రావడానికి మనకి మినిమం 2 to 3 months పడుతుంది. ఈ గ్యాప్లో మేమేం చేస్తాము అంటే ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనేది క్లయింట్ రాయాల్సి ఉంటుంది, ఐఎల్టీఎస్ అంటాము. దీనికి తగ్గ ట్రైనింగ్ మేము ఈ టైం పీరియడ్లో కంప్లీట్ చేయిస్తాము.
ఇంతకు ముందు చెప్పినట్లు కెనడా పిఆర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు, అది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే? ప్రాసెస్ వచ్చేసి మినిమం ఎవరైతే లైక్ అవుట్ ఆఫ్ 167 మీట్ అవ్వాలి, బ్యాచిలర్స్ చదివి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నాను కదా, అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఎవరైతే ఈ 67 మీట్ అవుతున్నారో వాళ్ళు ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో ఎలా వెళ్ళాలనుకున్న వాళ్ళు మీది ఏ విధంగా హెల్ప్ చేస్తారంటారు? ఈ పిఆర్ వచ్చేసి మెయిన్లీ ఒక్కళ్ళే వెళ్ళాలి అనేది కాదు, ఫ్యామిలీ కోసమే అనమాట. లైక్ వైఫ్, హస్బెండ్ అండ్ కిడ్స్ ఫ్యామిలీ మొత్తం ఎట్ ఏ టైం మూవ్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు స్టడీ వీసా కానీ ఏదన్నా చూసుకున్నా కానీ లైక్ ప్రైమరీ పర్సన్ వెళ్ళిన ఒక 3 months తర్వాతే డిపెండెంట్ వెళ్ళాలి అనేది ఉంటుంది. బట్ ఈ పిఆర్కి అట్లా కాదు, ఎట్ ఏ టైం వెళ్ళొచ్చు. అండ్ ప్రైమరీ పర్సన్ చేసినంత ఈక్వల్గా జాబ్ డిపెండెంట్ కూడా చేసుకునే ఛాన్స్ మనకి పిఆర్ అండ్ కెనడా త్రూ అది పాసిబుల్ అవుతుంది. అయితే ఎఫ్ఎస్డబ్ల్యూ మరియు పిఎన్పి గురించి చాలా గందరగోళంగా ఉంటారు. అసలు వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అసలు పిఎస్డబ్ల్యూ అంటే ఏంటి? ఈ రెండు ఏంటి అంటే మెయిన్లీ మనకి ఐఎల్స్ వెస్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి లాంచ్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 15 daysకి డ్రాస్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఇక్కడ ఎట్లా అంటే మీ ప్రొఫైల్ పిక్ చేయాలి గవర్నమెంట్. ఎట్లా పిక్ చేస్తుంది అంటే లైక్ లక్కీ డ్రా లాగా కాదు, మీకు కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అంటాం. మీకు వచ్చిన ఐఎల్స్ స్కోర్ కార్డ్ అండ్ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఏ స్టేట్కి డిమాండ్ ఉంది అనేది చెక్ చేసి మీకు ఇన్విటేషన్స్ అనేవి తీస్తూ ఉంటుంది. ఎవ్రీ 15 daysకి పంపిస్తూ ఉంటారు. సో మెయిన్లీ ఇక్కడ మనకి కెనడా పిఆర్కి 2 types ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ఎఫ్ఎస్డబ్ల్యూ అని ఉంటుంది అండ్ పిఎన్పి అని ఉంటుంది. ఎఫ్ఎస్డబ్ల్యూ వచ్చేసి ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే మీకు ఇన్విటేషన్ వచ్చింది, ఐటీఏ అంటాము. సో ఇందులో ఏంటి అంటే కెనడా మొత్తానికి, కంట్రీ మొత్తానికి మీకు నచ్చిన ప్రోవిన్లో డైరెక్ట్గా ల్యాండ్ అయిపోవచ్చు. లేదు ఈ పిఎన్పి అనుకోండి, ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్ అని అంటాము. ఆ పర్టికులర్ స్టేట్లో 2 years ఉండి మీరు తర్వాత ఎటైనా చేంజ్ అవ్వచ్చు. సో ఇన్విటేషన్ వచ్చింది అంటే ముందు దాన్ని మీరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి, దాన్ని వేస్ట్ చేసుకోకుండా. సో మెయిన్లీ ఈ కెనడా పిఆర్కి ఎఫ్ఎస్డబ్ల్యూ ఏంటి అంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. లైక్ స్టెమ్ ప్రొఫైల్స్ అనేవి పిక్ చేయడం జరుగుతుంది. లైక్ సైంటిఫిక్ కానివ్వచ్చు, ఇంజనీరింగ్ ప్రొఫైల్స్, మ్యాథమెటిక్స్. సో ఇట్లాంటివన్నీ స్టెమ్ ప్రొఫైల్స్ అంటాము. ఇవన్నీ కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఏంటంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. ఇదేంటి, ఒకవేళ మీకు ఇన్విటేషన్ ఈ ఎఫ్ఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్ కింద వచ్చింది అంటే మీరు డైరెక్ట్గా కెనడా మొత్తంలో Day 1 నుండి ఎక్కడైనా లైక్ ఏ స్టేట్కైనా, ప్రోవిన్సెస్ అంటాము స్టేట్స్ని. సో ఏ స్టేట్కైనా సరే మీరు డైరెక్ట్గా ల్యాండ్ అయిపోవచ్చు కంట్రీ వైజ్. లేదు ఈ పిఎన్పి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్. ఒక 2 years ఆ స్టేట్లో పర్టికులర్గా మీరు స్టే ఉండి తర్వాత మీరు ఎటైనా చేంజ్ అవ్వచ్చు. సో డిఫరెన్స్ అంటే ఇదే ఉంటుంది. రిమైనింగ్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు ఎఫ్ఎస్డబ్ల్యూ అయినా పిఎన్పి అయినా సేమ్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్థిరపడాలి అనుకున్న వాళ్ళకి జాబ్ వైజ్గానే మీరు హెల్ప్ చేస్తారు? ఇక్కడ మీరు పిఆర్కి వచ్చారు, మా దగ్గర ఇంత టైం పీరియడ్ చెప్పాము, మీకు పిఆర్ వచ్చేసింది అని మిమ్మల్ని అక్కడితోటి వదిలేయకుండా అండ్ ఫైనల్లీ మీరు ఇండియాలో ఉండంగానే మీకు 3 to 4 months వరకు జాబ్ ఇంటర్వ్యూస్, ఏదైతే మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందో జాబ్ చేస్తున్నారో దానికి సంబంధించిన రెజ్యూమేని మేమే మార్కెటింగ్ చేయిస్తామండి. సో అది మీరు ఇండియాలో ఉండంగా అయినా ట్రై చేసుకోవచ్చు, లేదు అవుట్ ఆఫ్ మీరు కెనడా వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ జాబ్ ఇంటర్వ్యూస్ అయితే మా సైడ్ నుండి ఉండటం జరుగుతుంది. ఏమైనా కంపెనీస్ సజెస్ట్ చేస్తారా? లైక్ ఎట్లా అంటే లైక్ బేస్డ్ ఆన్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ టైప్ అయిన పోర్టల్స్ నుండి మీకు జాబ్ ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీకు డైరెక్ట్ జాబ్ ఇస్తాము, డైరెక్ట్ జాబ్ అసలు కెనడాలో ఎవరు ఇస్తారు? మనకి పిఆర్ అనేది ఉంటే ముందు అసలు మనం అక్కడ సెటిల్ అవుతున్నాం కాబట్టి జాబ్ ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా ఎవరైనా జాబ్ ఇస్తాను అన్నా అది అసలు రాంగ్, మన దగ్గర అమౌంట్ పుల్ చేసుకొని కనెక్ట్ అవ్వకపోవడం ఇట్లా ఉంటుంది. సో వన్స్ మీకు పిఆర్ ఉంది అనుకుంటే జాబ్ అనేది త్వరగా వస్తుంది. రైట్. అదేవిధంగా సిఆర్ఎస్ స్కోర్ అంటే ఏంటి అండి, అది ఎలా? సిఆర్ఎస్ మీన్స్ ఇక్కడ ఏంటంటే కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అంటాము. ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మీకు ఇన్విటేషన్ వస్తుంది అన్నాను, డ్రాస్ జరుగుతాయి. ఆ డ్రాస్ ఎట్లా పిక్ చేస్తారు అంటే ఈ సిఆర్ఎస్ స్కోర్ని బేస్ చేసుకొని లైక్ మనకి ఇన్విటేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ సిఆర్ఎస్ వచ్చేసి మనకి టోటల్లీ మన ప్రొఫైల్ పైన 600 points ఉంటుంది. ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఇన్ కేస్ మీరు సింగిలా, మ్యారీడా, సో మన ప్రొఫైల్ పైనే ఉంటుంది. ఈజీగానే మనం గెయిన్ చేయొచ్చు. ఈ కెనడా పిఆర్కి మెయిన్లీ మనకి సిఆర్ఎస్ అనేది మెయిన్ రోల్ అనమాట. లైక్ ఎట్లా అంటే మన ప్రొఫైల్కి సంబంధించి వాళ్ళు ఇన్విటేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లైక్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందా అంటే అది కూడా లేదు. చాలామంది క్లయింట్స్ మనకి కాల్ చేసినప్పుడు కానీ డైరెక్ట్గా వచ్చినప్పుడు కానీ లైక్ సిఆర్ఎస్ 500 ఉంటేనే మనకి పిఆర్ వస్తుందంట కదండి, నిజమేనా అని అడుగుతూ ఉంటారు. బట్ కానీ లైక్ కెనడా గవర్నమెంట్ ఎప్పుడు మనకి కాన్స్టెంట్గా ఒకే స్కోర్ అనేది పెట్టదు. కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఆ ర్యాంక్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. సో వన్స్ మనం
పూల్లో ఉన్నాం అనుకోండి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో, అది తగ్గినప్పుడు మనకి ఇన్విటేషన్స్ అనేవి వస్తాయి కదా. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు ఎలిజిబుల్ ఉన్నారు అంటే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. వన్స్ మీరు పూల్లోకి వెళ్ళినప్పుడు, లైక్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి ఏదో ఒక డ్రాలో మీకు ఇన్విటేషన్ వస్తుంది కదా. లైక్ ఎవ్రీ 15 డేస్కి డ్రాస్ జరుగుతూ ఉంటాయి. 15 డేస్కి కాబట్టి 1 మంత్లో రావచ్చు, లేదు 2 మంత్స్లో రావచ్చు. ఇన్విటేషన్ అయితే పక్కా వస్తుంది కదా. వన్స్ మనం పిఆర్ వీసా పొందిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయండి? సో ఇప్పుడు చాలామంది క్లయింట్స్ ఏంటంటే కంట్రీ అనేది ముందుగానే డిసైడ్ అయిపోతారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలని కానీ, యూఎస్ఏ వెళ్ళాలని కానీ ముందుగానే డిసైడ్ అయిపోయి వచ్చి డైరెక్ట్గా అడుగుతారు. బట్ కానీ వాళ్ళ ప్రొఫైల్కి ఏం సెట్ అవుతుంది అనేది చూసి మనకి పిఆర్ అంతా చేస్తాము. బట్ ఫైనల్లీ వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగానే జాబ్ వస్తుందా, అసలు జాబ్ ఉంటే వెళ్ళాలా, ఉండకపోయినా జాబ్ వెళ్ళొచ్చా పిఆర్కి అనేది చాలామందికి కొంచెం క్లమ్జీ డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో నేనేం చెప్తాను అంటే, మీకు పిఆర్ వచ్చింది అంటే మీకు వితౌట్ జాబ్ ఇంటర్వ్యూ కూడా మీరు కెనడా మూవ్ అవ్వచ్చు. బట్ కానీ ఇక్కడ మేము జాబ్ ఇంటర్వ్యూస్ ఇస్తాము అంటున్నాం కదా. సో అదొక బెనిఫిట్ అనమాట మీకు. బట్ మీరైతే భయపడకుండా పిఆర్కి ట్రై చేయండి. ఫస్ట్ పిఆర్ వచ్చింది అంటే మీకు జాబ్ ఇంటర్వ్యూస్ త్వరగా. ఇక్కడ మీకు లైక్ కెనడాకి ఏంటి అంటే ఒక బెనిఫిట్, మనకి మీరు ఏదైతే స్ట్రీమ్లో చేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత కదా ఇదే చేయాలా అనేది ఏం లేదు. మీరు ఎనీ ఫీల్డ్ మీరు జాబ్ చేసుకోవచ్చు. లైక్ మీతో పాటు వచ్చిన డిపెండెంట్ కూడా ఇదే ఫీల్డ్లో చేయాలా అంటే అది కూడా లేదు. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఆర్ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ మీకు ఈ పిఆర్ తోటి పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా ఐఈఎల్టీఎస్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు మీ హెల్ప్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మెయిన్ రోల్ వచ్చేసి ఐఎల్స్ అండి. ఇక్కడ లైక్ ఇదేంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. మెయిన్లీ మనం ఒక లైక్ వేరే స్టేట్ వెళ్తేనే మనకి లాంగ్వేజ్ వేరు ఉంటుంది, స్లాంగ్ చేంజ్ అవుతుంది. అదే మనం అదర్ కంట్రీ వెళ్తున్నాము అంటే ఒక లాంగ్వేజ్ అనేది మెయిన్ కదా. సో ఇక్కడ వచ్చేసి కెనడాకి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ ఉంటుంది. సో మెయిన్లీ ఇక్కడ మీకు కమ్యూనికేషన్ ఎట్లా ఉంది. సో ఇక్కడ మీకు పిఆర్ రావాలి అన్నా కానీ ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఏవే అదర్ కంట్రీస్ స్టడీ వీసా చూసుకున్నా కానీ మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. జిఆర్ఈ కానీ, టోఫెల్, పీటీఈ ఇట్లా ఉంటాయి. సో ఈ పిఆర్కి ఏంటి అంటే ఐఎల్టీఎస్లో 2 టైప్స్ ఉంటుంది, అకాడమిక్, జనరల్ అని. సో జనరల్స్ ఇస్తే సరిపోతుందండి. టోటలీ 4 మాడ్యూల్స్ ఉంటాయి మనకి. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళ లిజనింగ్ పవర్ ఎట్లా ఉంది, రైటింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఈ 4 మాడ్యూల్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ట్రైనింగ్ వచ్చేసి వెల్ ట్రైన్డ్ ట్రైనర్స్ ఉన్నారనమాట మనకి. సో టోటల్లీ మనకి టైమింగ్స్ ఉంటాయి, అవైలబుల్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. సో క్లయింట్ టైమింగ్స్ని బట్టి మనం మాడ్యూల్ లైక్ షెడ్యూల్ చేసుకుని దానికి అటెండ్ అయిపోవచ్చు. అంటే మీరు చెప్తున్నారు ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని చెప్తున్నారు, అంటే తప్పనిసరి అంటారా? మెయిన్లీ తప్పనిసరిగా అంటే ఐఎల్స్ మ్యాండేటరీ. ఇక్కడ వచ్చేసి 8777, ఇది వచ్చేసి సుపీరియర్ బ్యాండ్. లిజనింగ్ 8, రిమైనింగ్ మాడ్యూల్ 777 రావాలి. బట్ ఇది మ్యాండేటరీనా అంటే కొన్ని ప్రొఫైల్స్కి 7 వచ్చినా కానీ సెట్ అవుతుంది ప్రొఫైల్. సో చాలామంది ఏంటంటే ఐఎల్స్ భయపడుతూ పక్కన వాళ్ళు చెప్పారని చెప్పి మేడం ఇక్కడ మేము డ్రాప్ అయిపోతాము, ఐఎల్స్ టఫ్ అంటున్నారు అనేది అంటారు. బట్ వన్స్ ట్రైనింగ్ తీసుకోండి కదా, ఏమో ఇన్ కేస్ వచ్చింది అనుకోండి పిఆర్ వస్తుంది కదా మీకు. సో దానికి ఎందుకు భయపడటం, ట్రైనర్స్ ఉన్నప్పుడు ఇంకా మనం ఎందుకు. డైలీ మీ బిజీ లైఫ్లో ఒక 1 అవర్ ఇస్తే సరిపోతుంది. కనీసం మినిమం ఎంత స్కోర్ ఉండాలి, ఎంత స్కోర్ ఉండాలని ఉంటుంది కదా. డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ ఉంటుంది. బట్ నేను సజెస్ట్ చేయటం అయితే పిఆర్కి 8777 ఉంటే మీకు పిఆర్ ఫర్ షూర్ అని చెప్పొచ్చు. రైట్. క్లయింట్లకు పిఆర్ ప్రాసెస్లో ఎక్సెల్లా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటారు? ఎక్సెల్లా వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది ముందు ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. లైక్ ఎట్లా, ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఎంత అవుతుంది, ముందుగానే మొత్తం టోటల్ ఇన్ఫో ఇచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం ప్రొఫైల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మెయిన్లీ ఇక్కడ మీకు ఇనీషియల్ కౌన్సిలర్గా గైడ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ ఐఎల్స్కి మీకు ట్రైనర్స్ కనెక్ట్ అవుతారు. అండ్ ప్రాసెస్ వచ్చేసి ఒక కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాం. మీకు డే 1 నుండి ఎట్లయితే ఉంటుందో మీకు పిఆర్ వచ్చి వెళ్ళేంత వరకు కూడా ఆ ప్రాసెస్ టీమ్ అనే వాళ్ళు మీతో ఉండి ఈ పిఆర్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క స్టేజ్లో మీకు ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. మెయిన్లీ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్టాప్ అయ్యేది ఉండదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ విషయంలో ఇనిషియల్ హెల్ప్ ఉంటుందా, లేకపోతే జాబ్ వచ్చిందాక మీ హెల్ప్ ఏ విధంగా ఉంటుంది? జాబ్ ఇంటర్వ్యూస్ పక్కా మేము ప్రొవైడ్ చేస్తామండి. చాలా మంది అక్కడ స్టేట్స్లో సెటిల్ అవుదామని అనుకుంటారు. కొంతమందికి ఏజ్ కూడా ఏమైనా క్రైటీరియా ఉండే అవకాశం ఉంది, ఏజ్లో అయినా వెళ్ళొచ్చు అంటారా? ఇక్కడ కెనడాకి ఏంటి అంటే మ్యాన్ పవర్ లేకనే చాలా మందిని పిలుస్తుంది. లైక్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గించి కానివ్వండి, అక్కడ మ్యాన్ పవర్ లేక కావచ్చు, ఎట్లయినా సరే మనకి పిఆర్ పైన చాలా మందిని అలో చేస్తున్నారు కదా అని ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంటే అట్లా కూడా లేదు. మనకి ఏజ్ లిమిట్ అనేది ముందుగానే పెట్టున్నారు.
లైక్ 18 నుండి స్టార్ట్ అవుతుంది, 35 వరకు ఫుల్ పాయింట్స్ వస్తాయి. ఇంకా అక్కడ నుండి ఏంటంటే మనకి 36, 37, -1, -2 ఇట్లాగా 46 వరకే మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఎవరిని అయినా పిలుస్తున్నారు కదా అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేసేసుకుంటే కొంచెం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ అనేది మెయిన్ రోల్ ఇక్కడ. సో ఇనీషియల్ స్టేజ్ నేను ఇవాల్యూషన్ రిపోర్ట్ అన్నాను కదా, ముందు అది చెక్ చేయించుకున్నట్లయితే లైక్ ఎలిజిబిలిటీ గురించి మనకంటూ ఒక ఐడియా వస్తుంది. అసలు మన ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అసలు వెళ్తున్నాము అంటే అసలు మన వర్క్ అక్కడ డిమాండ్ ఉందా లేదా, ఇదంతా కూడా మనకి ఇనీషియల్ ఒక పిక్చర్ అనేది అసెస్మెంట్ రిపోర్ట్లో అర్థమైపోతుంది. వాళ్ళు అసలుకి రిజెక్ట్ అవుతారా, ప్రాసెస్ పాసిబుల్ అవుతుందా అనేది ఇనీషియల్ స్టేజ్లోనే మనం తెలుసుకోవచ్చు. రైట్. కొంతమంది ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటారు, అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డిపెండింగ్ వీసా అట్లా ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఎలా ఈ పిఆర్ వచ్చేసి మెయిన్లీ ఫ్యామిలీ వీసానే. లైక్ ఒకళ్ళే వెళ్ళాలా అంటే అట్లేమూ లేదు, వైఫ్, హస్బెండ్ అండ్ కిడ్స్ ఎట్ ఏ టైం మూవ్ అవ్వచ్చు. సో అదే ఇది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. రైట్. ఐఎల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఓకే, ఎలిజిబుల్ కాకపోతే మళ్ళీ ఎప్పుడు రాయొచ్చు అంటారు? మీ హెల్ప్ ఏ విధంగా ఉంటుంది అలాంటి వారికి? ఫస్ట్ అసలు మనకి ఇక్కడ ట్రైనర్స్ని మేము అలాట్ చేస్తాము ఐఎల్స్కి అంటున్నాను కదా. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీకు మాక్ టెస్ట్లు పెడతారు. మీకు లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మాక్ టెస్ట్ ఇస్తారు మీరు. అందులో స్కోర్ ఎట్లా వస్తుంది అనేది మీరు యాజ్ ఏ కౌన్సిలర్గా మాకైనా చెప్పొచ్చు, ట్రైనర్కైనా కనెక్ట్ అయినట్లయితే మేము సజెస్ట్ చేస్తాము. మీరు ఫైనల్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలా వద్దా, మళ్ళీ మీకు ట్రైనింగ్ కావాలా అనేది. చాలామంది ఏంటంటే నేను రాసేస్తాను చాలా హోప్ తోటి ఉంటారనమాట, వస్తుంది నాకు స్కోర్ అనేది. బట్ ఒక్కొక్కసారి వస్తే రావచ్చు. ఇన్ కేస్ తగ్గింది అని అనుకోండి, మళ్ళీ మీరు 2 monthsలో కానీ 1 monthలో కానీ మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే అన్నిసార్లు అమౌంట్ పే చేసుకొని రాసే కంటే ట్రైనింగ్ ప్రాపర్గా ఒకసారి తీసుకున్నారనుకోండి, మాక్ టెస్టులు రాసినాకే రాయండి, కొంచెం టైం పట్టినా కానీ ఒక్కసారి ట్రైనింగ్ తీసుకొని ఎట్ ఏ టైం కంప్లీట్ చేస్తే బెటర్ ఉంటుంది కదా. ఆ ట్రైనింగ్ అనేది మీరు మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. మనకి సపరేట్ ట్రైనర్స్ ఉన్నారు ఓన్లీ ఐఎల్స్ కోసమే. అండ్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి అనమాట, స్లాట్స్. వాళ్ళకి లైక్ ఎంప్లాయీస్నే కదా ఇక్కడ మనకి పిఆర్కి వెళ్తుంది, వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనకి ఒక 4-5 సెషన్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళకి ఏది అవైలబుల్ ఉందో వాటికి యాడ్ అయ్యవచ్చు. ఈ ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది అంటారు? 1 month సరిపోతుందండి. 4 మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క వీక్ మనకి ఒక్కొక్క మాడ్యూల్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీక్ లిజనింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ వీక్ అంతా లిజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ వచ్చేసి రీడింగ్. సో అట్లాగా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క మాడ్యూల్ కంప్లీట్ చేస్తూ వెళ్తారు. 1 month ట్రైనింగ్ అనేది మనకి సరిపోతుంది. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, చాలామంది మాస్టర్స్ చేయడానికి స్టడీస్ కోసం స్టేట్స్ వెళ్తూ ఉంటారు. బట్ మీది చూసుకుంటే ఇమిగ్రేషన్ది, ఎందుకని అంటారు? అసలు ఆ డిఫరెన్సెస్ ఏంటి అసలు? లైక్ ఇప్పుడు ఏంటి అంటే స్టడీ, నా గోలే స్టడీ, మాస్టర్స్ అక్కడ లైక్ అబ్రాడ్లోనే చేయాలి అనుకుంటే మీరు ప్లాన్ చేయొచ్చు. లేదు అసలుకి నాకు ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు, బ్యాచిలర్స్ చేశారు, జాబ్ చేస్తూ ఉన్నారు, బట్ కానీ అసలు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్, బట్ అబ్రాడ్ వెళ్ళాలి అని ఉంది, సెటిల్మెంట్ అవ్వాలి అనుకుంటే ఈ పిఆర్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు నేను మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళు స్టడీ వీసా పైన వెళ్ళి అది కంప్లీట్ చేయొచ్చు. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కెనడాలో ఉండి కూడా దాన్ని పిఆర్గా కన్వర్ట్ చేసుకోవాలి అని చూస్తారు. వన్స్ వాళ్ళు, నేను చెప్పాను కదా లైక్ 67 పాయింట్స్ ఎలిజిబుల్ అనేది, అది మీట్ అయ్యారు అంటే మీరు ఆల్రెడీ కెనడాలో ఉన్నా కానీ దాన్ని మీరు పిఆర్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అందులో కూడా మేము హెల్ప్ చేస్తాము. సో ఇక్కడ నుండి మనం ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేస్తే ఉంటుందో 6 to 8 months అనేది, మీరు వన్స్ అక్కడికి వెళ్ళి లైక్ ఆల్రెడీ కెనడాలో ఉన్నా కానీ మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. లైక్ మీరు చదివిన యూనివర్సిటీని చెక్ చేయడం కానివ్వచ్చు, ఐఎల్స్ కానివ్వచ్చు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అది మీరు ఇండియాలో ఉన్నా ఆల్రెడీ కెనడాలో ఉండి దాన్ని పిఆర్గా కన్వర్ట్ చేసుకోవాలి అన్నా కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. రైట్. సరే, మీరు సేమ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ నుంచి స్టడీస్కి వెళ్ళి ఆ స్టేట్స్లో ఉండి పిఆర్ కోసం మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? లైక్ ఇప్పుడు స్టడీ ఇంటర్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడ కంప్లీట్ చేయాలి అని, లేదు అంటే మాస్టర్స్ కంప్లీట్ చేయాలి అని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 1 or 2 years కోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోగానే వాళ్ళు అక్కడ స్టే ఉండడానికి కుదరదు మనకి. లైక్ టెంపరీ వీసా, ఆ టైం పీరియడ్ అయిపోగానే మనం మళ్ళీ ఇండియాకి ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ఈ పిఆర్ అనుకోండి, మీరు 3 years స్టే ఉండండి, సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో దాంతో మీరు ఇంకా లైఫ్ లాంగ్ కెనడాలో సిటిజన్షిప్ అయిపోవచ్చు. రైట్. పిఆర్ పై అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ అక్కడ ఉంటుందా? ఉంటుందండి. లైక్ ఇదేంటి అంటే మనం వెళ్తుంది పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అని వెళ్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది. మెయిన్లీ ఇక్కడ మనం పిఆర్ త్రూ వెళ్తున్నాము అంటే కొంతమందికి ఏంటంటే వెళ్ళంగానే జాబ్ అనేది దొరకకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని ఉంటుంది. సో కెనడా గవర్నమెంట్ అనేది ఇది అందించడం జరుగుతుంది.
అండ్ మీరు ఫ్యామిలీ త్రూ వెళ్తున్నారు కాబట్టి కిడ్స్కి అక్కడ అమౌంట్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు ఎట్లయినా కావచ్చు, లైక్ మీకు 18 ఇయర్స్ ఉండే వరకు లైక్ +2 స్టడీ అంతవరకు కూడా మనకి కెనడా గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ హోల్ ఫ్యామిలీకి ఫ్రీ మెడికల్స్ అనేవి కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. ఇక్కడ మీరు అక్కడ సెటిల్ అయిపోవాలి అని వెళ్ళారు కాబట్టి మీరు ట్యాక్సెస్ పే చేస్తారు అక్కడ. సో దీనికి కెనడా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయి. 3 ఇయర్స్ స్టే ఉన్నట్లయితే మీకు సిటిజన్షిప్ వస్తుంది అన్నాను. సో ఆ సిటిజన్షిప్ తోటి మీరు వేరే అదర్ కంట్రీ అయినా సరే వితౌట్ వీసా ఇంటర్వ్యూ మీరు మూవ్ అవ్వడానికి ఛాన్స్ కెనడా గవర్నమెంట్ మనకు అందిస్తుంది. ఇక్కడ మెయిన్లీ మనం పిఆర్ వచ్చేసి కెనడా అండ్ ఆస్ట్రేలియా చేస్తున్నాము. ఈ బెనిఫిట్స్ వచ్చేసి రెండిటికి ఉంటాయి. బట్ కానీ ప్రెజెంట్ అసలు మన ప్రొఫైల్కి అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏ కంట్రీ బాగుంది, మనం ఎక్కడికి వెళ్తే సెటిల్ అవుతాము, హ్యాపీగా ఉంటాము అనేది కూడా మనం సెర్చ్ చేసుకోవాలి. ఏదో మనం ప్లాన్ చేసాము అని చెప్పి వెళ్ళిపోవడం కాకుండా, టైం వేస్ట్ కాకుండా మనకి ఎక్కడికి త్వరగా ఇన్విటేషన్స్ వస్తున్నాయి అనేది మనం ప్లాన్ చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా చూసుకోవాలి. మనం ఏ కంట్రీ ఎట్లా ఉంది, ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది మనం ఆలోచించి ఒక స్టెప్ వేస్తే బెటర్ ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటే కెనడా బెటర్ ఉంటుందని నేను చెప్తున్నాను. లైక్ ఎందుకంటే ఇక్కడ మనకి మినిమం బ్యాచిలర్స్ తోటి 2 ఇయర్స్ ఇన్ ఎనీ ఫీల్డ్. కొంతమందికి ఏంటంటే మిక్స్డ్ ప్రొఫైల్ ఉంటుంది, లైక్ టీచర్ కావచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకేదైనా కావచ్చు. సో అట్లా మిక్స్డ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎనీ ఫీల్డ్ అనేది మనకి కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. అదే ఇప్పుడు ఆస్ట్రేలియా పిఆర్ కనుక చూసుకుంటే, పిఆర్ త్రూ లైక్ నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకుంటే బ్యాచిలర్స్ చేసుంటే కనుక లైక్ మోర్ దెన్ 5 ఇయర్స్ ఒకే ఫీల్డ్లో చేసి ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే మనకి ఆస్ట్రేలియాకి అవుతుంది. సో అది కొంతమంది ప్రొఫైల్ బాగుండొచ్చు, లేదు 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నా కానీ అది ఆస్ట్రేలియాకి అవ్వకపోవచ్చు. సో వాళ్ళు కెనడాకి సెట్ అవుతారు. రైట్. ఈ జర్మనీ పిఆర్ ఎలా ఉంటుందండి మరి? జర్మనీ పిఆర్ వచ్చేసి ఇది మనకి జాబ్ సీకర్ వీసా అనమాట. సో ఇది టోటల్లీ టైం పీరియడ్ వచ్చేసి 3 మంత్స్లో అయిపోతుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ వెతుక్కోవాల్సి ఉంటుంది. మనం ఇన్ కేస్ అక్కడ జాబ్ ఆఫర్ కనుక ఏది రాలేదు అనుకుంటే మళ్ళీ మనం ఇండియాకి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో కంపేర్ టు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ మనకి కెనడా అనేది ప్రెజెంట్ ప్రాపర్గా ఉందండి. ఇన్విటేషన్స్ అనేవి మోర్ మనకి వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. మీరు ఇంతకు ముందు చెప్పారు కదా ఈ 3 కంట్రీస్ గురించి, మీ ఎక్సెల్ కంపెనీ ఏ విధంగా సహాయం చేస్తుంది? అసలు మీరు ఇనీషియల్గా మా బ్రాంచ్ విజిట్ అయినా ఆర్ మనకి ఆన్లైన్ కనెక్ట్ అయినా కానీ ముందు మీకు సజెస్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ మీకు ఒక 4-5 మెంబర్స్ అనేవి మధ్యలో మీట్ అవుతూ ఉంటారు. ఐఎల్స్ ట్రైనింగ్కి కావచ్చు. అండ్ ఇక్కడ మీకు డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాము. సో మీరు ఎక్కడ సరే డ్రాప్ అయ్యే విషయం అయితే ఏముండదు. వన్స్ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసారు అంటే ఈ 6 to 8 మంత్స్లో మీకు పిఆర్ అనేది స్మూత్గా ప్రాసెస్ అనేది అయిపోతూ ఉంటుంది. అండ్ మీకు మధ్యలో కౌన్సిలర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు అండ్ మీకు కేస్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఎక్కడ మీరైతే ఫాలో అయ్యి లైక్ ఎక్కడ ఆలోచించాల్సిన విషయం అయితే ఏం లేదు. వన్స్ మీరు పిఆర్ ప్లాన్ చేస్తున్నారు అనే థాట్ తోటి ఉంటే లైక్ మీరు మాకు ఎప్పుడైనా సరే కనెక్ట్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాం, లైక్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఎఫ్బి. లేదు మీరు డైరెక్ట్ బ్రాంచెస్కి వస్తాము అన్న లైక్ మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ కావచ్చు, తెలంగాణ. సో ఎక్కడ దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ అవ్వచ్చు. రైట్. మీ ఎక్సెల్ కంపెనీ ఏ విధంగా పిఆర్ విషయంలో హెల్ప్ చేస్తుంది?